అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెర్రీ టమాటా అంటాం కదా, చిన్న టమాటా రాములక పండ్లు అంటూ ఉంటారు కొన్ని చోట్ల. మా దగ్గర అయితే రాములక పండ్లు అనేది చిన్నప్పుడు. వాటిని ఈరోజు ఎలా చేసుకోవాలో చూద్దామండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని వాటిని ముందే రాములక పళ్ళని శుభ్రంగా కడిగేసి హాఫ్కి చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆవాలు, జీరా వేసేసుకుని అవి కొంచెం వేగిన తర్వాత కొంచెం పెసరపప్పు చిన్న బౌల్లో తీసుకున్నాను చూడండి. కొంచెం పెసరపప్పు వేసేసి దాన్ని కొంచెం బ్రౌనిష్కి వచ్చేలాగా వేపుకోవాలండి. సేమ్ పాలకూర మనము వండుకున్నాం కదా పెసరపప్పు వేసి, అలాగనే సేమ్. అయితే యాక్చువల్గా ఇందులో ఎండు రొయ్యలు అవి వేసుకుంటే కూడా బాగుంటుందండి. కాకపోతే మనం వెజ్ తినే వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇంకొకటి ఏంటి అంటే నాన్ వెజ్ మనం అవి తీసుకెళ్ళలేము కదా, ఏదైనా ఆఫీస్లోకి అట్లా బాక్స్ తీసుకెళ్ళాలన్నప్పుడు తీసుకెళ్ళలేము. ఇలా ఆనియన్స్, పచ్చిమిర్చి, మెంతి కూర అవి కూడా వేసేసి కొంచెం సాల్ట్, ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసేస్తే మంచి దాంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా బయటకు వచ్చేసి అవి మంచిగా ఉడుకుతాయన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటే చూడండి మొత్తం ఫ్రై అయింది. అది మెంతి కూర మంచిగా వేగితేనే దాని పచ్చి వాసన పోతుంది, స్మెల్ మంచిగా వస్తుంది. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ అల్లం, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలండి. కలిపేసుకొని ఇప్పుడు ఈ చెర్రీ టమాటా ఇందులో వేసేసుకోవాలి. అసలు ఇవి ఎంత క్యూట్గా ఉంటాయో చూడడానికి, కర్రీ కూడా అంతే బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. మేమైతే చిన్నప్పుడు బాగా వట్టి కాయలనే ఈ పండ్లనే తినేవాళ్ళం. మా తోటలో బాగా ఉండేది మా చిన్నప్పుడు. అవి ఊరికే అవి తెంపుకొచ్చుకొని చాలా చాలా అంటే చాలా కాసేవి ఇవి. మేము ఊరికేనే వట్టి పండ్లనే తినేవాళ్ళం. ఇప్పుడు వీటిని బంగారంలాగా కొనుక్కోవడం అవుతున్నది. ఇప్పుడు మిగతా హాఫ్ టీ స్పూను సాల్ట్ వేసేసుకోవాలి. కొంచెం సాల్ట్ మంచిగానే పడుతుందండి ఇందులో, ఎందుకంటే పుల్లగా ఉంటుంది కాబట్టి. నేను మెల్లగా స్పూన్ పైనే వేసాను. కొంచెం మెంతి పిండి వేసాను. ఇది కొంచెం ధనియా పిండి కూడా స్పూను, ఇంకొక హాఫ్ టీ స్పూన్ వేసాను, 1.5 టీ స్పూన్ వేసానండి. పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం అది ధనియా పిండి కూడా వేస్తే మరి కొంచెం పులుపు తగ్గిపోతుంది. ఇంకొకటి డైజెషన్ కూడా బాగా అవుతుందండి ధనియా పిండి వల్ల. మెంతి పిండి కూడా నేను జీలకర్ర, మెంతులు 2 కూడా సేమ్ క్వాంటిటీలో తీసేసుకొని వాటిని కొంచెం డ్రైగా వేంపేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను మంత్లీ వన్స్. ధనియా పిండి కూడా అంతే, కొంచెం వాటిని ఎండబెట్టేసి లేకపోతే వేంపేసి పౌడర్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు చూడండి మొత్తం కంప్లీట్గా అయిపోయింది, కంప్లీట్ దగ్గరికి అయిపోయింది. ఇది ఏంటి అంటే టమాటా లాగా అన్ని తొక్కలు కూడా మనకు తింటూ ఉంటే రావు, మంచిగా ఉంటుంది, మొత్తం మెత్తగా ఉడికిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర జల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్టే చూడండి. థ్యాంక్ యూ.